తెలంగాణలో ఆషాఢ మాసం వచ్చిందంటే ముఖ్యంగా గుర్తొచ్చేది బోనాల పండుగ. మరి బోనాల పండుగ అనగానే తెలంగాణ ప్రజలందరూ ఎంతో ఉత్సాహంగా ఈ సంబరాన్ని చేసుకుంటా ఉంటారు. తొలి బోనం కదిలేది మన గోల్కొండ కోట దగ్గరే. మరి గోల్కొండ కోట దగ్గర ఈసారి కూడా మన శ్రీకాంత్ చార్యులు గారు వాళ్ళ పరివారం నుంచి కూడా ఈసారి బంగారు బోనం అలానే బంగారు పట్టు చీర కూడా పెట్టడం జరుగుతుంది. ఈ రోజు మనం వాళ్ళ నివాసంలో ఉన్నాము. మరి ఈసారి ఆ ప్రత్యేకత ఏంటి అని వాళ్ళ మాటలను మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? అమ్మవారి ఆశీర్వాదం, శ్రీమాత్రే నమః. మరి శ్రీకాంత్ గారు, మరి గత సంవత్సరం ఏమో బంగారు బోనం ఒకటే పెట్టారు, ఈ సంవత్సరం పట్టు చీర కూడా పెట్టడం జరుగుతుంది, బంగారు పట్టు చీర. మరి దీని గల ప్రత్యేకత ఏంటి ఈసారి? అంటే గత సంవత్సరం అమ్మవారికి గోల్కొండ అంటే జంట నగరాల్లో ఉన్న దేవాలయ సికింద్రాబాద్ టెంపుల్ కానివ్వండి, లాల్దర్వాడ టెంపుల్ కానీ బంగారు బోనం ఉంది. గోల్కొండ అమ్మవారు కూడా బంగారు బోనం ఉండాలని నేను అనుకున్నాను. సో ఆ విధంగా బంగారు బోనం చేయించడము. అలాగే ఈసారి సురేష్ చారి గారు పూజారి గారు ఆయన ఆధ్వర్యంలో బంగారు చీరలో మహాంకాళి అమ్మవారిని చూడడం అనుకున్నారు. సో మహాంకాళి చీరని చేపించడం జరిగింది. గత 3 నెలల నుంచి మహాంకాళి అమ్మవారి చీర వర్క్ చేయడము, లాస్ట్ నైట్ మాకు బంగారు చీర రావడం జరిగింది. సో ఈసారి రిసల్వ నుంచి భారీ ఎత్తున మహాంకాళి అమ్మవారి ఉత్సవమూర్తితో పాటు అమ్మవారి కవచము, బంగారు చీర, అలాగే బంగారు బోనం బయలుదేరడం జరుగుతుంది. ఈసారి అమ్మవారికి గోల్కొండ కోటలో జగదాంబ అమ్మవారితో పాటు మహాంకాళి అమ్మవారు ఉన్నారు. మహాంకాళి అమ్మవారికి కాసుల పేరు నల్ల ఊసారు ఈ ఇయర్ చెప్పడం, లాస్ట్ ఇయర్ బంగారు బోనం అలాగే పుస్తక మెటల్ చెప్పడం జరిగింది. మరి ఎన్నో సంవత్సరాల నుంచి మీ కుటుంబం నుంచే వంశపారపర్యంగా ఈ ఆనవాయితీ అయితే జరుగుతుంది. మీ నుంచి బోనం వెళ్ళడము జగదాంబ అమ్మవారికి అలానే మహాంకాళి గారికి. మరి ఇది మీరు ఎలా అనుభవిస్తుంది? అంటే మా పూర్వీకులు చేసే మహాంకాళి దేవాలయం పూజారిగా చేసుకుంటా అదృష్టం మాకు కూడా వచ్చింది. అదే ఆనవాయితీగా మహాంకాళి అమ్మవారి పూజారిగా చేసుకుంటూ అదే విధంగా మా తాతలు ఎలా సేవలు అందించారో అదే మహాంకాళి అమ్మవారి గుడిలో కూడా సేవలు అందించుకుంటూ భక్తులు తీసుకొచ్చే ఓడిబియ్యాలు, నైవేద్యము, అలాగే సమర్పణ అక్కడ చేయడం జరుగుతుంది. ప్రసాదము చేసింది భక్తులు ఉదయం 6 గంటలకు అక్కడ రావడము, ఓడిబియ్యాలు సురేష్ చారి గారి ఆధీనంలో ఉండి పట్టు సారేలు, ఓడిబియ్యాలు, నైవేద్యం అక్కడ సమర్పించడం జరుగుతుంది. గోల్కొండ కోటలో 2 బోనాలు తీసుకొస్తారు, ఒక జగదాంబ అమ్మవారికి, ఒక మహాంకాళి అమ్మవారికి. సో ఈసారి స్పెషల్ అట్రాక్షన్ గా అమ్మవారికి కవచంతో పాటు చీర చేపించడం సురేష్ చారి గారు చేపించడం జరిగింది. ఆ మహాంకాళి అమ్మవారి ఆమెకి గోల్డ్ శారీలో చూడాలని అనుకున్నారు. సో ఆ చీర 4 రోజుల పాటు అక్కడ అమ్మవారికి అందరికి దర్శనం ఇవ్వడం, తర్వాత అక్కడ నుంచి తీసుకొచ్చి మా దేవాలయంలో పెట్టడం, దీప ధూప నైవేద్యం కూడా ఉత్సవమూర్తితో పాటు ఆ చీర కూడా 11 నెలలు పూజా కార్యక్రమం ఇక్కడ మా ఇంట్లో పెట్టడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం 2026 సంవత్సరానికి బోనాలు ఏర్పాట్లు కార్యక్రమాలు మీ ఇంటి నుంచి ఎలా వెళ్తున్నాయి? అంటే ఇదే విధంగా గత 15 సంవత్సరాల నుంచి మేము మాకు తెలిసిన కళాకారులు, ప్యాడ్ బ్యాండ్ వాళ్ళని, బ్యాండ్ వాళ్ళు కానివ్వండి, కేరళ బ్యాండ్ కానివ్వండి, విజయవాడ నుంచి వేషధారణ అమ్మవార్లు వాళ్ళండి, వాళ్ళు ఎవ్రీ ఇయర్ నా దగ్గర పర్మనెంట్ గా ఉన్నారు. వాళ్ళు కూడా ఆల్రెడీ నెల రోజుల ముందే వాళ్ళకి అడ్వాన్స్ పేమెంట్ చేయడము. సో ఈ మహాంకాళి అమ్మవారి ఉత్సవమూర్తిలో ఊరేగింపులో సాయిబాబాచారి గారు, అలాగే సురేష్ చారి, శ్రీకాంత్ చారి ఆధ్వర్యంలో సొంత డబ్బులతోనే ఈ బోనాల ఉత్సవాలు మేము చేయడం జరుగుతుంది. గత సంవత్సరాల నుంచి మా తాత ముత్తాతలు ఏంటంటే అమ్మవారికి తమల బాధ్యతతోని అమ్మవారి ఉత్సవమూర్తి తీసుకెళ్లడము, కొద్దిగా బోనాలు అంటే కళాకారులు యాడ్ చేయడము, డప్పులు, వేషధారణలు యాడ్ చేయడంతో కొంచెం ఖర్చు మీద పని. అది మేము మా ఇంటి కుటుంబ సభ్యులు పెట్టడం, ఎలాంటి 1 రూపాయి చెంద చేయకుండా మేము సొంత డబ్బులతో మేము ఊరేగింపు చేయడం జరుగుతుంది. మరి బంగారు వస్త్రం అంటే ఎంతో బందోబస్తు ఉండాలి, ఎంతో మంది ప్రముఖులు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. మరి దీనికి బందోబస్తు ఎలా ఏర్పాటు చేశారు? మేము 5 years మా అసిస్టెంట్ కమిషనర్ 5 years సార్ గారు గత నెలలో కిందనే మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈసారి కూడా లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి భారీ ఎత్తున ఏర్పాటు కూడా బందోబస్తు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆయనకి 4 రోజుల ముందే మేము వినత పత్రం సబ్మిట్ చేయడం జరిగింది. అలాగే కోట పైన కూడా పికెట్ డ్యూటీ ఉంటుంది, అక్కడ కూడా ఈ బంగారు చీర కూడా అక్కడ బందోబస్తులో అక్కడ ఉండడం జరుగుతుంది. మరి గత సంవత్సరం కంటే ఈ 2026 సంవత్సరంలో బోనాలు సంబరాలు ఇంకా ఘనంగా ఉంటాయంటారా? లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ భారీ ఎత్తున, ఎందుకంటే గోల్కొండ బోనాలు అనేసి 6 నెలల నుంచి ప్రమోషన్లు చేయడం, అలాగే యూట్యూబ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో ప్రమోషన్ చేయడం జరిగింది. సో ఈసారి గత సంవత్సరం 18 లక్షల మంది గోల్కొండ అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది 4 రోజులు. ఈసారి కూడా దాదాపు ఒక 25 నుంచి 30 లక్షల మంది కూడా అక్కడ రావడం మేము అనుకుంటున్నాం. అలానే మరి ఈ సంవత్సరం శ్రీకాంత్ చారి వాళ్ళ తమ్ముడు సురేష్ చారి గారు కూడా మరి ఈ పట్టు ఏదైతే బంగారు వస్త్రం ఉందో దాన్ని సమర్పిస్తున్నారు. మరి దీని గల కారణాలు ఏంటో ఆయనతో మాట్లాడుకుందాం. నమస్తే అండి. మరి ఈ సంవత్సరం ప్రత్యేకంగా బంగారు చీర సమర్పించడం ఏంటి ముఖ్య కారణాలు? నాకు చాలా సంతోషం ఉంది మేడం. ఈ రోజు మహాంకాళి అమ్మవారికి అభిషేకం జరిగింది. నాకు చాలా అదృష్టం కలిసింది. గత సంవత్సరం నేను మొక్కడం జరిగింది. ఈ సంవత్సరం ఆషాఢ మాసం అమ్మవారికి బంగారు చీర, అలాగే కవచం, అలాగే అమ్మవారికి పాదాలు చేపించడం అని మొక్కాను. గత సంవత్సరం మొక్కడం జరిగితే నాకు లాస్ట్ ఇయర్ అమ్మవారు ఊరికి తీర్చడం జరిగింది. 3 నెలల సంది వర్క్ చేయడం జరిగింది మేడం. ఇది పైన గుడి దగ్గర మైనంతో వర్క్ మెజర్మెంట్ తీసుకొని, అలాగే రాగితో తీసుకున్న తర్వాత 20 days నుంచి గోల్డ్ వర్క్ అనేది చేపించడం జరిగింది మేడం. లాస్ట్ టైం మీరు చూడొచ్చు, మా అన్నగారు అమ్మవారు మొక్కితే అమ్మవారు
బంగారు బోనం నిర్మించారు. ఈసారి అమ్మవారికి కాసుల పేరు నల్ల పుసలారు, అలాగే అమ్మవారికి పుసలుతాడు. ఈసారి 16 తారీఖు పెద్ద ఎత్తున ఊరేగింపులో అమ్మవారి ఉత్సవ విగ్రహాలు, అలాగే బంగారు బోనం, అలాగే అమ్మవారు బంగారు చీర, ఇవన్నీ ఊరేగింపులో పెద్ద ఎత్తున తీసుకెళ్లి మనకి గుడి అమ్మవారి దగ్గర తీసుకెళ్లి 4 రోజుల పాటు అక్కడ నుంచి భక్తులు తీసుకొచ్చే అమ్మవారికి ఊడి బియ్యం కానీ, నైవేద్యం కానీ, ధూపదీప నైవేద్యం అన్ని అమ్మవారికి 4 రోజుల పాటు పెద్ద ఎత్తున పూజలు చేయడం జరుగుతుంది. మరి పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకా భారీగా చేస్తున్నారు. మరి దీనికి అమ్మవారి ఆశీస్సులు ఖచ్చితంగా మేమే ఉంటారు. అమ్మవారి ఆశీర్వాదం ఖచ్చితంగా ఉండడం, అమ్మవారి మాకు ఆశీర్వాదం ఉంది బట్టి ఈసారి నాకు కలిగించిన వాటికి నాకు అదృష్టం దొరికింది. ఈసారి అమ్మవారు చీరతో నాకు ఈ సంవత్సరం చూడాలనుకున్నాను. అమ్మవారికి నాకు కలిగించింది ఈసారి చాలా అదృష్టం కలిగింది. సో చూసారుగా, ఈ సంవత్సరం కూడా 2026 సంవత్సరము బంగారు బోనంతో సహా బంగారు పట్టు చీర వస్త్రం కూడా అమ్మవారికి సమర్పిస్తున్నారు శ్రీకంచార్యుల వాళ్ళ పరివారం నుంచి. మరి ఈసారి గోల్కొండ కోటలో మహంకాళి ఇంకా జగదాంబ అమ్మవారి బోనాలు సంబరాలు ఎలా ఉండబోతున్నాయో ఇంకా జూలై 19న చూడవలసిందిగా ఉంది. ओम जातवेदसे सुनमानसो मराति यदोनिदः दिवेदः सनः परशुत दुर्गाणि विश्वानामे वसिन्धन्तुरितात्यग्निः तामग्निवर्णान् तपसा स्वन्तीं वैरोचनीं कर्म फलेषु दुष्टाः दुर्गां देवीको शरणमहं प्रपद्ये सुतरसितरसे नमः अग्ने त्वं पारयानव्यो अस्मान् स्वस्तिभिर्ति दुर्गाणि विश्वाः भूष्ट पृथिवी बहुलान उरुणे भोगायतनयाय शय्यो विश्वारिणो दुर्गः जातवेदस्य धन्वनावादितादिपर्षि अग्ने अत्रिमन्मनसा गृणानो अस्माकं पञ्चाग्ने धर्मं विप्रयस्वास्मभ्यं च सौभगमाय यस्व गोभ्यर्जुष्टमये योनिषिक्तन्तवेन्द्र विष्णोरुणसञ्चरेम नागस्य वृष्णमभि संवसानो वैष्णवे लोकैर्वादयन्तो कात्यायनाय विद्महे कन्यकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् जगदम्बिनी विश्ववारिणी माता की जय। महाकाली ओम दुर्गायै नमः ओम शिवाय नमः ओम महालक्ष्मी नमः ओम महागौरी नमः ओम चंडिकाय नमः सर्वज्ञाय नमः सर्वलोकाधिकाय नमः ओम सर्वकर्म फलप्रदाय नमः ओम सर्वतीर्थाय नमः ओम पुण्याय नमः ओम देवयोनये नमः ओम अहिमजाय नमः ओम भूमिजाय नमः ओम निर्गुणाय नमः ओम अनाधारशक्तिये नमः ओम ईश्वर्ये नमः ओम निर्गुणाय नमः ओम निरहंकाराय नमः ओम सर्वकर्मवर्धिन्ये नमः ओम सर्वलोकप्रियाय नमः ओम भाग्ये नमः ओम सर्वविद्याधिदेवताय नमः ओम पार्वत्ये नमः ओम देवमात्रे नमः ओम मनीषाय नमः ओम विद्यावासिन्ये नमः ओम तेजवत्ये नमः ओम महामात्रे नमः ओम कोटिसूर्यसम्प्रभाय नमः ओम देवताय नमः मध्यरूपाय नमः ओम सुदेशसे नमः ओम अमररूपाय नमः ओम शांताय नमः चन्द्रसूर्याग्निलोचनाय नमः ओम सुदेयाय नमः ओम देवभूमिष्ठाय नमः ओम जापम्ये नमः ओम जगरूपिताय नमः ओम श्रीरामपरिसुताय नमः ओम ज्येष्ठाय नमः ओम इंद्राय नमः महालक्ष्मी माता की जय, महासरस्वती माता की जय, सनातन हिंदू धर्म की जय। पापोहं पापकर्माहं पापात्मा पापसंभवामि कृपया देव शरणागतवत्सल अन्यथा शरणं नास्ति देव शरणं
तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष परमेश्वरी जय बोल गोलकोंडा महाकाली माता की जय। जय बोल जगदम्बा माता की जय। नमः। ओम तद्ब्रह्मा ओम तद्वायुः ओम तदात्मा ओम तत्सत्यम् ओम तत्सर्वम् ओम तत्पुरोर्नमः अन्तश्चरदिभो देषु गुहायां विश्वमूर्तिषु वैयज्ञस्मं रुद्रस्मं विष्णुस्मं ब्रह्मस्मं प्रजापतिः वन्ददा महाभोज्यो धीरसौभद्रमस्वरो शिवाभ्यादिनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गी प्रचोदयात्। महादेव्यै च विद्महे विष्णुपत्नी धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। श्री महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपायै श्री दुर्गा देव्यै नमः। पादारविन्दयोः दिव्य मंत्र पुष्पाञ्जलिं समर्पयामि आत्मनमस्कारान् समर्पयामि। महाकाली माता की अंगराभ्यां कर्णाभ्यां प्रणामोष्टांग उच्यते।